హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు. అండ్ ఈరోజు న్యూమరాలజీతో హ్యూమన్ లైఫ్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, మానవ జీవితంపై న్యూమరాలజీ ప్రభావం ఏంటి, ఇట్లాంటి విషయాలపై డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సార్, ఈరోజు నా పాడ్కాస్ట్లో వచ్చినందుకు. పాడ్కాస్ట్ ఏంటంటే అండి, న్యూమరాలజీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, పామిస్ట్రీ కానీ, వీటి అన్నిటి మీద హ్యూమన్ లైఫ్ని ఏ విధంగా ప్రెడిక్ట్ చేయొచ్చు అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందామా సార్? ఓకేనండి సార్, చెప్పండి సార్. అయితే మీరు చెప్పినవన్నీ ఇవి అకల్ట్ సైన్సెస్ కింద వస్తాయండి. అకల్ట్ సైన్సెస్ అంటే నిగూఢ రహస్యాల గురించి విపులంగా వివరించేవి. అంటే ముఖ్యంగా అకల్ట్ సైన్సెస్లో జ్యోతిష్యం, ద ఫాదర్ ఆఫ్ అకల్ట్ సైన్సెస్ అని ఈ జ్యోతిష్యాన్ని అంటారు. జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తు, పామిస్ట్రీ, రేకి, హీలింగ్, టారోట్, ఇవన్నీ ఈ యూనివర్సల్లో ఉండే అనేక రహస్యాల గురించి మనిషికి తెలియజేస్తాయి. సార్, మీరు ఈ న్యూమరాలజీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? నేను ముందుగా అకల్ట్ సైన్సెస్లోకి ప్రవేశించింది 2003లో ప్రవేశించానండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఎస్ఎస్సి 2003లో మొట్టమొదటిసారిగా యోగాలోకి ప్రవేశించాను. నేను 2003 నుంచి ప్రస్తుతం వరకు ఆధ్యాత్మిక సాధనలోనే ఉన్నాను, స్పిరిచువల్ జర్నీలోనే ఉన్నాను. అయితే 2003లో ఇండియన్ స్కూల్ ఆఫ్ యోగా చెన్నైలో నేర్చుకోవడం జరిగింది. తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఉన్నటువంటి పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ వారి దగ్గర కూడా అనేక రకాలుగా కోర్సులు చేయడం జరిగింది. తర్వాత వారి సంస్థలోనే కొన్ని వేలాది మందికి శిక్షణనివ్వడం జరిగింది. వీటితో పాటు మనకు బెంగళూరు యూనివర్సిటీలో వివేకానంద అనుసంధానని యోగా యూనివర్సిటీ నుంచి కూడా కోర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఫేమస్ ట్రైనర్ అయినటువంటి అరవింద్ సూద్ గారి దగ్గర కూడా న్యూమరాలజీ నేర్చుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైనటువంటి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారి దగ్గర న్యూమరాలజీ నేర్చుకోవడం జరిగింది. గత 11 సంవత్సరాల నుంచి నేను ఈ స్పిరిచువల్ జర్నీతో పాటు న్యూమరాలజీ కన్సల్టేషన్లో కూడా ఉన్నానండి. సార్, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్? నార్మల్గా నేను చదువుకున్నది అంత ఎక్కువగా మహబూబ్ నగరు, తర్వాత ఒంగోలు, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో చదువుకున్నాను. జేఎన్టీయూ హైదరాబాద్లో ఎంఫామ్ చేశాను. ఏ విధంగా ఇంట్రెస్ట్ అనిపించింది సార్ మీకు ఈ న్యూమరాలజీ, యోగా ఈ సైడ్? అయితే అకల్ట్ సైన్సెస్ మీద ముందుగా ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే, నేను బేసిక్ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో చదువుకున్నాను. అయితే ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. రామాయణం కానివ్వండి, మహాభారతము, తర్వాత యోగా, ఆసనాలు, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాటితో పాటు ఎప్పుడైతే నా 10th అయిపోయిందో సాధారణంగానే నాకు యోగా మీద ఇంట్రెస్ట్ కలిగింది. అంటే చాలామంది యోగా అంటే ఏమనుకుంటారంటే జస్ట్ ఫిజికల్ బాడీ మెయింటైన్ చేయడం అని అనుకుంటారంటే, ఆసనాలు కానివ్వండి, సూర్య నమస్కారాలు, ఇటువంటి ఎక్సర్సైజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటారు. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే ఫిజికల్ బాడీ కంటే కూడాను ఎప్పుడైతే మెంటల్ బాడీ పరంగా కూడా మనం స్ట్రాంగ్గా అవుతామో అప్పుడు మనం చాలా బాగా మన లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు. అప్పుడు యోగాలో కొంత ఇంట్రెస్ట్ కలిగి వీటి మీద అనేక రకాల కోర్సులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ యోగా చెన్నై కానివ్వండి, బెంగళూరు యూనివర్సిటీ కానివ్వండి, ఇలా కోర్సులు చేయడం జరిగింది. వీటితో పాటు ఈ న్యూమరాలజీలో ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే, నేను మన సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి పండిత్ సేతురామన్ గారి ఒక బుక్ చదివానండి. అంటే నాకు యాక్చువల్గా చాలా రకాల బుక్స్ చదివే అలవాటు ఉంది కాబట్టి ఈ పండిత్ సేతురామన్ బుక్స్ చదివాను. ఆ బుక్లో న్యూమరాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు పాజిటివ్ జరుగుతుంది, ఎప్పుడు నెగిటివ్ జరుగుతుంది అనేది ఒక 100 years డేటా రాశారు దాంట్లో. అప్పుడు అది నాకు చాలా బాగా ఇన్స్పైర్ చేసింది. ఫలానా డేట్లో మాత్రమే యూనివర్సల్లో నెగిటివ్ జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓహో, ఇదొక కొత్త సబ్జెక్ట్ ఉంది, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది దాని మీద డెప్త్గా తెలుసుకుని ఆ కోర్స్ నేర్చుకోవడం జరిగింది. సూపర్ సార్. సార్, న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాము. ఎస్, న్యూమరాలజీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే
వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు న్యూమరాలజీ చాలా పాపులర్ సబ్జెక్ట్ అండి. ఇండియాలో జ్యోతిష్యం ఎలాగో అంటే ఆస్ట్రాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో వెస్ట్రన్ కంట్రీస్లో న్యూమరాలజీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే న్యూమరాలజీకి బేసిక్ ఫౌండేషన్ వచ్చింది మన ఇండియాలోనే. కపిల మహర్షి ఈ న్యూమరాలజీకి ఆద్యుడండి. అయితే న్యూమరాలజీని ఆయన అప్పుడు ఎలా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారంటే స్పందన శాస్త్రంగా తీసుకున్నారు. ఈ స్పందన శాస్త్రము కాలక్రమేణా సంఖ్యాశాస్త్రంగా మారింది. ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఇప్పుడు అందరూ న్యూమరాలజీగా పిలుస్తున్నారు. న్యూమరాలజీ దేని గురించి తెలియచేస్తుందంటే సంఖ్యల గురించి, అక్షరాల గురించి. న్యూమరాలజీ ఎక్స్ప్లెయిన్ నంబర్స్ అండ్ లెటర్స్. అయితే దేని గురించి తెలియజేస్తుంది న్యూమరాలజీ? ఒక వ్యక్తిలో బలహీనతలు కానివ్వండి, బలాలు కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎటువంటి వ్యాపారాలు చేయాలి, మీ జీవితంలో మీరు ఎటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తారు, మీరు చదివిన చదువుకి గుర్తింపు వస్తుందా, మీరు ఎటువంటి ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీ దైనందిన జీవితంలో జరిగే అన్ని రకాల అవకాశాలను ఈ న్యూమరాలజీ వివరించడం జరుగుతుంది. అద్భుతంగా సార్. యాక్చువల్లీ నేను కూడా న్యూమరాలజీ కోర్స్ చేశాను సార్. ప్రాక్టీస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. అండ్ మీ దగ్గర కూడా శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను సార్. అయితే ఎక్కువ మంది ఈ న్యూమరాలజీ అనేది మన లైఫ్ మీద మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది, వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నంబర్స్ అనేవి మన లైఫ్లో మనము పుట్టక ముందు నుంచి ఉన్నాయి, మనం చనిపోయిన తర్వాత కూడా నంబర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ దేని ద్వారా వస్తుంది అంటే నంబర్ ద్వారానే వస్తుంది. అంటే మీరు పుట్టిన తర్వాత ఫస్ట్ మీ పేరెంట్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక నంబర్ ఆధారంగా రాస్తారు. అంటే మీ పేరు కంటే ముందు మీ జీవితంలోకి వచ్చింది ఏంటి, నంబరే ఫస్ట్ వస్తుంది. వాటితో పాటు పుట్టిన సెకండ్స్ కూడా రాస్తారు. చూడండి, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో, ఎన్ని సెకండ్స్లో పుట్టారు కూడా రాస్తారు. ఎస్. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో నంబర్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్లస్ మన లైఫ్లో ఇంకా ఎక్కడెక్కడ ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది నంబర్స్ అనేది. మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత మీకు ఒక 21 రోజు వచ్చేటప్పటికి పేరు నిర్ణయించాలంటే కూడాను ఎగ్జాక్ట్లీగా 21 డేస్లో నిర్ణయిస్తారు. 21 రోజుల్లో అక్కడ 3వ నంబర్ ప్రాముఖ్యత ఉంటుంది. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది స్కూల్లో, అక్కడ నంబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక ఉద్యోగం సెలెక్ట్ అయినప్పుడు, ఒక జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. ఈ శాలరీ కూడా నంబర్లోనే ఫిక్స్ అవుతుంది. మీ మ్యారేజ్ డేట్లో ఒక నంబర్లోనే ఫిక్స్ అవుతాయి. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో నంబర్లో. మీరు ఒక హౌస్ కొన్నారనుకోండి, ఎన్ని గజాల హౌస్ కొనాలి, ఎంత ఫ్లాట్ కొనాలి, ఇవన్నీ కూడా నంబర్స్ ఆధారంగానే ఉంటాయి సార్. అంతెందుకు, ఇప్పుడు మన డైలీ లైఫ్లో మీరు చూడండి, ఫోన్పే నంబర్ కానివ్వండి, గూగుల్ పే నంబర్, ఇవన్నీ నంబర్ ఆధారంగానే ఉంటాయి. మొబైల్ పాస్వర్డ్స్, ఏటీఎం పాస్వర్డ్స్, హౌస్ నంబర్స్, కార్ నంబర్స్, లక్కీ నంబర్స్, ఇలా హ్యూమన్ లైఫ్లో నంబర్స్ లేకుండా మన లైఫే లేదండి. కాబట్టి ప్రతి దశలోనూ నంబర్ యొక్క ప్రముఖ పాత్ర ఉంటుంది. సార్, కామన్గా ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అంటే న్యూమరాలజికలీ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు కదా? ఎస్. అయితే నంబర్ ఆధారంగా ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా సార్? ఈ ప్రొఫెషన్ అంటే నంబర్స్, ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఇండికేషన్ ఉంటుందండి. ఇప్పుడు 1 నంబర్ ఉందనుకోండి, 1 అంటే సన్, సన్ లైక్ కింగ్ అంటే తండ్రి లాంటి వాడు. నంబర్స్లలో కింగ్ అంటే మనకు 1 నంబర్ వస్తుంది. అదేవిధంగా 2 నంబర్ అంటే ఏంటి, మూన్ అంటే మూన్ ఎక్కువగా మనకు తల్లి లాంటి మనస్సు. మూన్ రిప్రజెంట్ కూల్నెస్ అంటే వాటర్కి కూడా రిప్రజెంట్. 3 నంబర్ గురువు జూపిటర్ ఎక్కువగా మనకు నాలెడ్జ్కి కానివ్వండి, క్రియేటివిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 4 నంబర్ రాహు అనే నంబర్ ఎక్కువగా డిసిప్లిన్ అండ్ ఆర్గనైజేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. మెర్క్యూరీ 5 నంబర్ ఎక్కువగా బిజినెస్ అండ్ ఇంటెలిజెంట్ ప్లానెట్. అదేవిధంగా 6 నంబర్ మనకు ఎక్కువగా వీనస్ దేనికి రిప్రజెంట్ అంటే ఎక్కువగా ఫ్యామిలీ అండ్ గ్లామర్, మీడియా, లగ్జరీకి ఎక్కువ ఇంపార్టెంట్. 7 నంబర్ కేతు అంటే ఎక్కువగా మనకు ఎక్కడ ఉపయోగం ఉంటుందంటే కేతు మెయిన్లీ ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువగా డిసప్పాయింట్మెంట్స్,
ఫెయిల్యూర్స్, ఇటువంటివన్నీ కేతు ద్వారా రావడం జరుగుతుంది. ఎక్కువగా నంబర్ 7. నంబర్ 7 రిలేటెడ్ ఓన్లీ స్పిరిచువల్ లైఫ్. నంబర్ 8 అంటే సాటర్న్ అంటే ఎక్కువగా నీతి, న్యాయం, ధర్మం అంటే జడ్జ్, జడ్జ్ చాలా టఫ్గా ఉంటారు. నంబర్ 9 కమాండర్, ఎక్కువ మంది సాహసం కానివ్వండి, ధైర్యము, పోరాటము, ఈ యూనిఫామ్ జాబ్లో ఉండే వాళ్ళంతా నంబర్ 9 కిందికి వస్తారు. అంటే ఎప్పుడైతే మనం ఒక్కొక్క నంబర్ గురించి తెలుసుకుంటామో, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి, 750 కోట్ల మందిలో ఎవరైనా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు పుట్టాల్సిందే, 1వ తారీఖు నుంచి 31 వరకు పుట్టాల్సిందే. కాబట్టి మీరు ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా మీ బర్త్ నంబర్ ఆధారంగా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ లైఫ్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎక్కువ మందికి ఒక ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకొని ఒక 2 మంత్స్కో ఒక 3 మంత్స్కో ఇంకో ప్రొఫెషన్ మారుస్తుంటారు. రీజన్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ ప్రొఫెషన్ మ్యాచ్ కాదు. ఓకే, మీరు వెళ్ళాలనుకుంటున్నారు జపాన్, కానీ మీరు రీచ్ అయ్యేది మాత్రం చైనా. ఓకే, మీ ప్రొఫెషన్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్రొఫెషన్ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు 100% సక్సెస్ అవుతారండి. చాలా వరకు మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని ఉంటుంది ఎకనామిక్ పరంగా. వీటిలోకి సంబంధించి ఒక టాప్ 200 ప్రొఫెషన్స్ని గనక మనం తీసుకుంటే ఎవరు ఏ ప్రొఫెషన్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి 1 నంబర్ సిరీస్ ఉందనుకోండి. 1 నంబర్ సిరీస్ అంటే ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా ఏ మంత్ అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎటువంటి ప్రొఫెషన్స్ చేయాలి, ఏ ప్రొఫెషన్ చేస్తే వీళ్ళు చాలా బాగా వీళ్ళు సక్సెస్ అవుతారనేది న్యూమరాలజీ ద్వారా కనుక చూసినప్పుడు చాలా మందికి ఉంటుందండి. నా డేట్ ఆఫ్ బర్త్కి నేను ఎలా సక్సెస్ కావాలి, ఎప్పుడు సక్సెస్ కావాలి, ఏ ప్రొఫెషన్లో సక్సెస్ కావాలనేది ఉంటుంది. కాబట్టి మీ నంబర్ ఆధారంగా ఈ చెప్పిన సిరీస్ 1, 10, 19, 28 అనేది 1 నంబర్ సిరీస్. వీళ్ళంతా సన్ ఆధిపత్యంలో ఉంటారు, సూర్యుడికి ప్రభావంలో ఉంటారు. కాబట్టి సన్ అనేది మనకు ఫైర్ ఎలిమెంట్ మెయిన్గా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కువగా అథారిటీ పవర్ ఉంటుంది వీళ్ళలో. సన్ అంటే ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్, న్యాయకత్వ లక్షణాలు, ఇటువంటి వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ లీడర్లు గాను, పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓలు గాను, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, టాప్ డాక్టర్స్, వీళ్ళంతా ఈ 1 నంబర్ సిరీస్లోనే ఉంటారు. టాప్ డాక్టర్స్ అండ్ సర్జన్స్, ఇంజనీర్స్, అదేవిధంగా ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అంతా 1 నంబర్. ఎందుకంటే నంబర్ 1 అనేది బిజినెస్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎప్పుడు కింగ్ లాగా ఉండాలనుకుంటారు, కానీ ఒకరి కింద బానిసలుగా ఉండాలని కోరుకోరు. ఒక ఫ్రీడమ్ను కోరుకుంటూ ఉంటారు, స్వేచ్ఛ లైఫ్ని కోరుకుంటారు. కాబట్టి 1 నంబర్ వాళ్ళు మీకు ఇష్టమైన వ్యాపారాలు చేసుకోవచ్చు, 100% సక్సెస్ అవుతారు. ఇటువంటి వాళ్ళు జాబ్ కంటే కూడా మీరు బిజినెస్లో కనుక వెళ్తే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఎనీ ఫార్చ్యూన్ అండ్ ఫేవరెట్ బిజినెస్ మీకు చాలా బాగుంటుందండి. అదేవిధంగా 2 నంబర్ సిరీస్, ఇప్పుడు 1 నంబర్ సిరీస్ చెప్పుకున్నాం కదా, సెకండ్ 2 నంబర్ సిరీస్లో ఎటువంటి ప్రొఫెషన్స్ వస్తాయి? 2 నంబర్ సిరీస్లో మనకు ముఖ్యంగా వచ్చే ప్రొఫెషన్ ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా 2 నంబర్ అంటే చంద్రుడు రిప్రజెంట్ చేస్తారు. చంద్రుడు మనకు మంచి తల్లి లాంటి మనస్తత్వం ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా క్రియేటివిటీగా ఉంటారు, అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ బిజినెస్ కనుక చేస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. అండ్ వాటర్ రిలేటెడ్ బిజినెస్ అంటే ఏంటి? మినరల్ వాటర్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్, ఎనీ సాఫ్ట్ డ్రింక్, పాలు, మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ మిల్క్ డైరీస్, అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్స్, స్వీట్స్ షాప్స్, అదేవిధంగా సీడ్స్, తర్వాత ఆక్వాకల్చర్, ఫిష్ బిజినెస్, ఇవన్నీ వాటర్ రిలేటెడ్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, దాన్ని బట్టి కనుక మీరు ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారండి. అద్భుతం. అదేవిధంగా 3 నంబర్, మనకు 3 నంబర్ ఇక్కడ 3 నంబర్ అనేది రిప్రజెంట్ విత్ జూపిటర్, గురువు అంటేనే మనకు ఎక్కువగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, మాస్టర్లుగా అంటే మఠాధిపతులు,
పీఠాధిపతులు, ద ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్స్ అంటే విద్యా సంస్థల అధినేతలుగాను, అకల్ సైన్స్ అంటే యోగా గురువులుగాను, నిగూఢ రహస్యాలు చెప్పే మాస్టర్లుగాను చాలా బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది డాక్టర్లుగా, హీలర్లుగా, మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. 3 నంబర్ అనేది 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్పీకింగ్ పవర్స్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్గా చాలా బాగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ 4 నంబర్ మనకేంటి? రాహు అనేది ఎక్కువగా 4, 13, 21, 30 అనేది ఎక్కువగా వీళ్ళలో డిసిప్లిన్ చాలా బాగుంటుంది. డిసిప్లిన్ ఉండడం వల్ల ఆర్గనైజేషన్ చాలా ఎక్కువగా చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా సేల్స్ అండ్ మార్కెటింగ్, వీటితో పాటు డిజిటల్ వరల్డ్, ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం శాసిస్తున్నది డిజిటల్ వరల్డ్ మాత్రమే. ఎవరైతే డిజిటల్ వరల్డ్లోకి వచ్చి డిజిటల్ మీడియాలోకి సక్సెస్ కావాలి అనుకుంటే 4 నంబర్ వాళ్ళు మీరు ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే డిజిటల్ మీడియాలో మీకు యూట్యూబ్, ఫేస్బుక్, మొబైల్ సాఫ్ట్వేర్స్, సైబర్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఇటువంటివన్నీ రిలేటెడ్ విత్ డిజిటల్ మీడియా. వాటిలో వీళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మీడియాకి మీరు సేల్స్గా చేయొచ్చు, చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. కాబట్టి 4 నంబర్ వాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్ అండ్ డిజిటల్ వరల్డ్లోకి వెళ్తే చాలా సక్సెస్ఫుల్గా అవుతారు. గురూజీ 5 నెంబర్ వాళ్ళది కామన్గా వింటుంటాం కదా, వాళ్ళు ఏదన్నా చేయొచ్చు ఇట్లా. అసలు స్పెసిఫిక్ ఏంటి గురూజీ నెంబర్ 5కి? 5 నంబర్ సిరీస్ అంటే మనకు మెర్క్యూరీ అంటే బుధుడు ఆధిపత్యంలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా ఈ 5 నంబర్ వాళ్ళు మీరు గమనించండి, ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. 5 నంబర్ సిరీస్ అంటే 5 కానీ 14 కానీ 23 ఎవ్రీ మంత్, మీరు డిసెంబర్ నుంచి జనవరి వరకు ఏ నెలలో అయినా పుట్టనివ్వండి, 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా వీళ్ళు బిజినెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ప్లస్ ప్రాపర్టీ బిజినెస్, ప్రాపర్టీ అంటే ఏంటి? హౌస్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అగ్రికల్చర్ ల్యాండ్స్, వీటి మీద బాగా సక్సెస్ అవుతారు. వీటితో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో కూడా, ఎందుకంటే వీళ్ళకి సిట్టింగ్ పొజిషన్ అంటే చాలా ఇష్టం అండి. ఈ పొజిషన్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అంటే నెంబర్ 5 కంప్లీట్ బిజినెస్ అండ్ బిజినెస్ ల్యాండ్. బిజినెస్ పరంగా మెయిన్ 5 నంబర్ అంటేనే బుధుడు అంటేనే బిజినెస్. ఎక్సలెంట్గా ఉంటుందండి. గురూజీ నెంబర్ 6 ఇప్పుడు మనకు 1 to 9 నంబర్లో అన్నింటికంటే ఎక్కువ పోర్ట్ఫోలియో ఉన్నది 6 నంబర్ దగ్గరే. మన మామూలుగా పొలిటికల్గా చూసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క మంత్రిత్వ శాఖలో కొన్ని లిమిటెడ్ ఉంటాయండి శాఖలు, కానీ దీంట్లో ఈ 6 నంబర్ వీనస్ 6, 15, 24 డేట్లలో ఎవరైతే పుట్టున్నారో వీళ్ళ దగ్గర ఎక్కువ పోర్ట్ఫోలియో ఉంటాయి, చాలా బిజినెస్లో ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎందుకంటే 6 నంబర్ రిలేటెడ్ విత్ లగ్జరీ గ్లామర్ మీడియా. లగ్జరీ గ్లామర్ మీడియా అంటే మీరు చూడండి, మీడియా అండ్ లగ్జరీ గ్లామర్లో సినిమా ఫీల్డ్ రావచ్చు, యాక్టింగ్ రావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్లు, యాంకర్లు, అదేవిధంగా గ్లామర్ ఫీల్డ్ చూసుకుంటే మీకు చూడండి మోడలింగ్ రావచ్చు, అదేవిధంగా ఈ ఫిలిం రంగం, ఎనీ యాక్టింగ్ ఫీల్డ్ అంటే నటనకు సంబంధించిన అన్ని రకాలుగా దీంట్లో వస్తాయి. అదేవిధంగా సెలూన్స్, బ్యూటీ పార్లర్స్, టూర్ అండ్ ట్రావెల్స్, లగ్జరీ డిపార్ట్మెంట్స్ అండ్ అదేవిధంగా మీకు ముఖ్యంగా చూడండి ఎక్కువ మంది రెస్టారెంట్స్, బార్, కెసినో, లిక్కర్, పబ్స్, ఇవన్నీ 6 నంబర్ క్వాలిటీస్. ఫర్నిచర్స్, ఎప్పుడైతే ఇటువంటి బిజినెస్ చేస్తారో 6 నంబర్ వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఈ నంబర్లో క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు లగ్జరీగా కనిపించాలి. 10 మంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఒక ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు ఈ నంబర్ వాళ్ళు, నంబర్ 6 వాళ్ళు. కాబట్టి మీరు అటువంటి లగ్జరీ మీడియా గ్లామర్కి సంబంధించిన బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటే అతి తక్కువ కాలంలో మీరు చాలా బాగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. గురూజీ నెంబర్ 7 కేతు కదా, కేతు విశిష్టత ఏమన్నా చెప్తారా? నంబర్ 7 అంటే ఏ మంత్లో అయినా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళంతా వీళ్ళు 7 సిరీస్లోకి రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది? 7 రిలేటెడ్ రీసెర్చ్ అంటే ఎక్కువ మంది సైంటిస్టులు కానివ్వండి, ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, పిహెచ్డి వాళ్ళంతా 7 నంబర్లోనే ఉంటారు.
వీళ్ళు ఎక్కువగా అకల్ట్ సైన్సెస్ మీద కనుక వెళ్తే, అంటే స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్ మీద, పూజా స్టోర్స్ కానివ్వండి, టీచర్స్గా, గురువులుగా, జ్యోతిష్యులుగా, న్యూమరాలజిస్టులుగా, వాస్తు, పామిస్ట్రీ, అకల్ట్కి వెళితే మీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకే, నైస్. గురూజీ నెంబర్ 8. నంబర్ 8 అంటే ముఖ్యంగా మనకి 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళంతా శని ప్రభావంలో ఉంటారు, అంటే శాటర్న్. వీళ్ళు ఏ ప్రొఫెషన్లో బాగా సెట్ అవుతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 8 నంబర్ ఎక్కువగా మీరు 8 అంటేనే శని అంటే మనకు ఇనుముకు సంబంధించింది, అంటే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి, హార్డ్వేర్స్, అదేవిధంగా ఆయిల్ బిజినెస్, షూ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అంటే ఎక్కువగా మీరు లెదర్ ఇండస్ట్రీ చూస్తారు కదా, లెదర్ కూడా ఈ సాటర్న్కి రిప్రజెంట్ కాబట్టి షూస్ కానీ, లెదర్ ఇండస్ట్రీస్ కానీ, పొలిటికల్ లీడర్స్, ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ 8 నంబర్లో పుట్టిన వాళ్ళే. మీరు గమనించండి, నరేంద్ర మోడీ 8 నంబర్లోనే పుట్టారు, కేసీఆర్ 8 నంబర్లోనే పుట్టారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి 8 నంబర్లోనే పుట్టారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8 నంబర్లో పుట్టారు, మన్మోహన్ సింగ్ 8 నంబర్లోనే పుట్టారు. కాబట్టి ఎవరైతే 8 నంబర్ ప్రొఫెషన్లో ఉంటారో వీళ్ళు గనక పొలిటికల్గా గనక వాళ్ళకి అవకాశాన్ని బట్టి వెళ్తే 100% సక్సెస్ అవుతారండి. గురూజీ, నేను విన్నది ఏంటంటే 8 నెంబర్ వాళ్ళని కొట్టగలిగేవాడు 8 నెంబర్ వాడే అని అంటారు. అది ఎంతవరకు? అది 8 నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 8th చాలా టఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే 8 నంబర్ వాళ్ళకి ఎప్పుడు బాగా కలిసి వస్తుందంటే 41 సంవత్సరం తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది. 50 సంవత్సరాల తర్వాత లైఫ్లో అత్యున్నత హై పొజిషన్కి వెళ్తారు వీళ్ళు. ఓకే. అయితే 8 వాళ్ళు ఎక్కువగా వీళ్ళు అగ్రికల్చర్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ కూడా చేయొచ్చు, వీటిలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కేసీఆర్ సార్ని ఓడగొట్టింది రేవంత్ రెడ్డియే కదా. 8 నంబర్ అంటే 8 వాళ్ళే బీట్ చేయగలుగుతారు. ఎందుకంటే 8 రెండు ఆపోజిట్ కాబట్టి చాలా స్ట్రాంగ్. ఒక అత్యున్నతమైన వ్యక్తిని ఇంకో పవర్ఫుల్ పర్సన్ మాత్రమే లీడ్ చేయగలడు. కాబట్టి 8 అనేది పొలిటికల్గా చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు చూడండి, మన్మోహన్ సింగ్ 8లో ఉన్నారు, మన్మోహన్ సింగ్ని మళ్ళీ బీట్ చేసింది మోడీ, అంటే అక్కడ 8 నంబర్ వాళ్ళని 8 వాళ్ళే బీట్ చేశారు చూడండి. కాబట్టి చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది 8 నంబర్ సిరీస్. నెక్స్ట్ మనకు 9 నంబర్ సిరీస్, అంటే ఎవరైనా సరే 9, 18, 27 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా అంతా కుజుడి ప్రభావంలో ఉంటారు. వీళ్ళు ఏ ప్రొఫెషన్లో సెలెక్ట్ అవుతారు? మనకు 9 నంబర్ అనేది ముఖ్యంగా ఈ 9 ఎక్కువగా కుజుడికి సంబంధించింది యూనిఫామ్ జాబ్స్. ఓకే. యూనిఫామ్ జాబ్స్ అంటే ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్మీ, బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ, ఐఏఎస్, ఐపీఎస్లు, వీళ్ళంతా ఈ జాబ్స్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ 9 నంబర్ క్వాలిటీ ఏంటంటే హ్యుమానిటేరియన్ సర్వీస్ నేచర్, మానవత్వం ఉంటుంది, ధైర్యం, పోరాటం, సాహసం ఉంటుంది. మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడ విపత్తులు జరిగినా కూడాను ఎక్కువగా 9 నంబర్ వాళ్ళు ముందుంటారు. ఎందుకంటే వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ, నేవీలో ఉంటారు. కాబట్టి ఇలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ని మీ డేట్ ఆఫ్ బర్త్కు మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే 100% చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇవి మీరు అడిగిన క్వశ్చన్కి మీరు ఏ ప్రొఫెషన్లో సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అనేది. ఓకే. మీ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి వాళ్ళు, అంటే పొలిటీషియన్స్ కానీ మీరు అన్నారు కదా, ఇట్లా ఎవరన్నా ఉన్నారా? చాలామంది ఉన్నారు కదండి. ఇప్పుడు నేను చాలామందికి విఐపీలకు, సెలబ్రిటీలకు వాళ్ళ ప్రొఫెషన్ని బట్టే వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు సరిగా ఉండవు. అటువంటి వాళ్ళు ప్రొఫెషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతారు. దాన్ని మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పటికీ కూడాను మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జీవితంలో మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకోవచ్చండి. ఎట్లా సార్ అది? ఎందుకంటే మీ పిల్లలు పుట్టినప్పుడు చాలామంది సడన్గా అప్కెళ్తారు. రీజన్ ఏంటంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ల ద్వారా మీకు ఒక లక్కీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ లక్కీ నెంబర్ గురించి కనుక మీరు తెలుసుకోగలిగితే 100% మీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వెంబడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, లక్కీ నెంబర్ మనం ఎలా తెలుసుకోవాలి? ఓకే. చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళ ఏ బర్త్ నెంబర్లో అయితే పుట్టారో దాన్ని లక్కీ నెంబర్ అని అనుకుంటారండి. అది ఒరిజినల్గా లక్కీ నెంబర్ సెలెక్షన్ అలా కాదు. ఉదాహరణకి మీరు చూడండి, 1/1/1995లో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి.
అంటే 1195 అంటే వాళ్ళు జనరల్గా ఏమనుకుంటారు, 1 నంబర్లో పుట్టారు కాబట్టి 1 అనేది లక్కీ నెంబర్ అని కూడా అనుకుంటారు. కానీ న్యూమరాలజీలో బర్త్ నంబరు డెస్టినీ నెంబర్ అని 2 ఉంటాయి. ఇప్పుడు ఈ 1195లో పుట్టిన వాళ్లకు బర్త్ నెంబర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. డెస్టినీ నెంబర్ 8 వస్తుంది. టోటల్ 1 + 1 + 1 + 9 + 9 + 5 టోటల్ కౌంట్ చేస్తే 26 వస్తుంది. అంటే 8 వస్తుంది. అంటే 1/8 కోడ్ వీళ్ళది. వీళ్ళకి పడదు కదా సార్. ప్రపంచంలో 750 కోట్ల మందిలో అందరూ ఎవరైనా సరే 81 కోడ్లో మాత్రమే పుడతారు. 1 నుంచి 81 కోడ్సే ఉంటాయి. ఓకే. ఈ అబ్బాయి పుట్టింది 1/8 కోడ్లో పుట్టారు. అంటే 1/8కి లక్కీ నెంబర్ ఏంటి? 1కి 8 పడదు, 8కి 1 పడదు. అటువంటప్పుడు వీళ్ళకు 5వ నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా లక్కీ నంబర్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే సార్, ఇఫ్ ఇన్ కేస్ 1/8 లేకపోతే 2/8 అయితే వాళ్ళకి 5 బెటర్ కదా. 5 పడుతుంది, 6 పడుతుంది. అలా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వీళ్ళు చూసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలా లక్కీ నంబర్స్ కానివ్వండి, లక్కీ కలర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు కలర్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, మరి మనకు లక్కీ కలర్స్ ఎలా పనిచేస్తాయి? ప్రతి ఒక్క వ్యక్తి లక్కీ కలర్స్ గురించి అడుగుతారండి. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఎటువంటి కలర్స్ మనకు బాగా కలిసి వస్తాయి? ఓకే. అంటే 1 నుంచి 9 వరకు ఎవరైనా సరే ఆ డేట్లో పుట్టాల్సిందే వీళ్ళు. అటువంటప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే 1వ నంబర్ సిరీస్ వాళ్ళు 1, 10, 19, 28 ఏ మంత్లో అయినా కానివ్వండి, వీళ్ళంతా ఆరెంజ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఆరెంజ్ ఫ్యామిలీ అంటే 1 నంబర్ అంటే సన్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆరెంజ్ అండ్ లైట్ రెడ్, ఎల్లో అండ్ పింక్ కలర్ కూడా వాడచ్చు. 2 నంబర్ సిరీస్ అంటే 2, 11, 20, 29 వాళ్ళు ముఖ్యంగా వీళ్ళంతా 2 నంబర్ సిరీస్ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కువగా 2 నంబర్ మూన్ని రిప్రజెంట్ చేస్తుంది. వైట్ వాడచ్చు అండి. వైట్ చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ నంబర్ 2 వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ మీరు చూడండి వైట్ అండ్ వైట్ వేస్తూ ఉంటారు. వైట్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆరాన్ని, ఆకర్షణని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి 2 నంబర్ వాళ్ళు వైట్ వాడితే వైట్ కలర్ని మీ ఎక్కువైన మీటింగ్స్కి కానివ్వండి, మెయిన్ డిస్కషన్స్ ఉన్నప్పుడు, ఎనీ అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు 2 నంబర్ వాళ్ళు వైట్ కనుక వేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. 3 నంబర్ సిరీస్లో ముఖ్యంగా ఎవరైనా సరే 3, 12, 21, 30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు 3 వాళ్ళు ఎల్లో కలర్ వీళ్ళు చాలా బాగా, అంటే 3 గురువుకి సంబంధించింది. దానికి 3 నంబర్కి గురువు కాబట్టి చాలా శుభాలనిచ్చే నంబర్. పసుపు మనకు మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువగా పెళ్లి కూతురుకు పసుపు శారీ ఇస్తారు. రీజన్ ఏంటంటే శుభం. ఎల్లో అంటేనే శుభం. కాబట్టి మంచి లక్ జరగాలంటే ఎల్లో కలర్ వాడి చూడండి. అదేవిధంగా 3 నంబర్ వాళ్ళు గురువారం రోజు మీరు స్నానం చేసేటప్పుడు 100% మీరు ఆ స్నానం చేసే వాటర్లో కొంత ఎల్లో కలర్లుగా ఉండే మన పసుపు, హల్దీ అది వేసుకొని స్నానం చేసినా కూడా లక్ చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే గురూజీ, నెంబర్ 4 వాళ్ళు ఎట్లాంటి కలర్స్? అంటే 4 వాళ్ళు ఎటువంటి కలర్స్ వాడాలి అంటే 4 నంబర్ సిరీస్ అంటే 4, 13, 22, 31 తేదీల వాళ్ళు ఎక్కువగా వీళ్ళు యాష్ కలర్ కానీ గ్రే వాడితే చాలా బాగుంటుంది. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ అంటే మనకు మెర్క్యూరీ ఎక్కువగా గ్రీన్ వాడొచ్చండి. 5, 14, 23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు గ్రీన్ వాడినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు 6 సిరీస్. 6 అంటే వీనస్, శుక్రుడు, లగ్జరీ వీళ్ళు ఎక్కువగా వైట్ వాడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ మంది 6 వాళ్ళు 2 కలర్స్ కూడా వాడచ్చు అండి. మీరు వైట్ వాడలేని ఇష్టం ఉన్న వాళ్ళు వైట్ ప్లేస్లో మీరు గ్రీన్ కూడా వాడచ్చు. 7 అనేది మన కేతువు కాబట్టి స్పిరిచువల్ కాబట్టి గ్రే వాడచ్చు, యాష్ వాడచ్చు. 7, 16, 25 తేదీలలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు 7వ నంబర్ వాళ్ళకి బ్లాక్ కలర్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. 8 నంబర్ సిరీస్ అంటే 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళు చాలామంది విఐపీలు, సెలబ్రిటీలు వీళ్ళంతా వాడే కలర్ బ్లాక్ కలర్. కానీ 8లో పుట్టిన వాళ్ళు బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. బ్లాక్ ప్లేస్లో బ్లూ వాడితే చాలా బాగా కలిసి వస్తుందండి. డార్క్ బ్లూ వాడితే చాలా బాగా. 8 వాళ్ళు బ్లాక్ అవాయిడ్ని చేయడం చాలా మంచిది.
ఓకే. అదేవిధంగా 9 నంబర్ సిరీస్ అంటే 9, 18, 27 డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళు ఎక్కువగా కుజుడికి సంబంధించింది కాబట్టి కుజుడు అంటే మనకు మంగళ గ్రహం, రెడ్ కలర్ కాబట్టి రెడ్ డ్రెస్సెస్ వాడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నెంబర్ 1 9 రెడ్ వాడవచ్చు గురుజీ. వీళ్ళంతా రెడ్ ఫ్యామిలీ రిలేటెడ్. 1 కానివ్వండి 9 కానివ్వండి, 1 ఆరెంజ్ ఫ్యామిలీ, 9 నంబర్ రెడ్ ఫ్యామిలీ కాబట్టి ఇలా కలర్స్ మీ లక్కీ నంబర్స్ వాడచ్చు. వీటితో పాటు హౌస్ నంబర్స్ అండి, చాలా మందికి హౌస్ నంబర్ మీద అవగాహన ఉండదు. మీ హౌస్ నంబర్ గనక సరిగా లేకపోతే మీరు ఆ హౌస్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నా కూడా మీకు సక్సెస్ కాదండి. గురూజీ కామన్గా వాస్తు డిపెండ్స్ అవుతుంది అని అంటారు కదా, అయితే అది చాలా మందికి ఉంటుందండి. మీకు వాస్తు పరంగా ఎటువంటి దోషం ఉన్నా కూడాను ఓకే న్యూమరాలజీ ద్వారా మీ హౌస్ నంబర్ గనక సరి చేసుకోగలిగితే 100% దోషం ఉన్నా కూడా అది యాస్టీస్గా చిన్న చిన్న రెమెడీస్ ద్వారాను ఆ దోషం అనేది మీ మీద ఎఫెక్ట్ చూపదండి. ఓకే. ప్రపంచంలో జరిగే విపత్తు ఎలాగో జరుగుతుంది, కానీ విపత్తు జరిగినా కూడా మీకు ప్రమాదం జరగకూడదు. ఉదాహరణకి మీకు వర్షం పడుతుంది, వర్షం పడుతుందనేది నిజం, కానీ వర్షాన్ని ఎవరు ఆపలేరు. కానీ వర్షం నుంచి మీకు సురక్షితంగా ఉండాలంటే మీరు గొడుగు పట్టుకుంటే చాలు. వర్షం పడుతుంది కానీ మీకేం కాదు. న్యూమరాలజీ కూడా అలాగే, ప్రపంచంలో జరిగే విపత్తు జరిగినప్పటికీ కూడా ఆ విపత్తు బారిన మీరు పడకుండా మిమ్మల్ని రక్షించేదే న్యూమరాలజీ. ఈ మ్యారేజెస్ విషయం తీసుకుంటే జ్యోతిష్యం ప్రకారం ఎగ్జాక్ట్లీ ముహూర్తం పెట్టినా కూడా ఎందుకు గురూజీ మ్యారేజెస్ ఇంత డిస్ట్రాయ్ అవుతున్నాయి? ఇప్పుడు ఎట్లుంటుందంటే 1 సంవత్సరం కూడా కాపురాలు చేయట్లేదు, దే ఆర్ డివోర్స్డ్. చాలా మందికి అదే చెప్తున్నాను, చాలా మందికి విడాకులు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మ్యారేజ్ డేట్ అండి, ముహూర్తం కాదు, మ్యారేజ్ డేట్. ఓకే. ఎక్కువ మంది ఇప్పుడు మ్యారేజ్ ఎలా చేసుకుంటున్నారంటే హాలిడేస్ వస్తున్నాయనో వీకెండ్స్ ఉన్నాయనో అలా చూసుకుంటున్నారు, కానీ ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముహూర్త బలంతో పాటు సంఖ్యాబలం కూడా చూసుకోవాలి. ఒక పెళ్ళి జరుగుతుందంటే ఒక మంచి ముహూర్తం ఉందనే దాని మీనింగ్, కానీ సంఖ్యాబలం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కాలేదు. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎక్కువ మంది విడాకులు రావడానికి, సంతానపరంగా ఇబ్బందులు పడడానికి, ఆర్థిక సమస్యలు రావడానికి, ఆరోగ్య సమస్యలు రావడానికి, పెళ్ళైన తర్వాత కుటుంబాలు విడిపోవడానికి మెయిన్ కారణం వాళ్ళ మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉండడం. ఎటువంటి డేట్లో చేసుకుంటే మ్యారేజ్ అవుతుంది అనేది చాలా చాలా మందికి తెలియదండి. ఎవరి మ్యారేజ్ డేట్లో అయితే 4, 13, 22, 31 తేదీలు ఇవన్నీ 4 నంబర్ సిరీస్ అండి. 4 నంబర్ అనేది చాలా స్ట్రగ్లింగ్ నంబర్. 4 నంబర్లో ఎవరి మ్యారేజ్ అయినా కూడాను డిలే, హార్డ్ వర్క్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీరు ఎవరైనా గుర్తించుకోండి, ఇంట్లో మీ బ్రదర్స్ కానివ్వండి, మీ సిస్టర్స్ కానివ్వండి, మీ బంధువుల్లో ఎవరి మ్యారేజ్ అయినా కూడా ఇటువంటిదే జరుగుతూ ఉంటుంది ఈ 4 నంబర్ సిరీస్లో. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ అండి. 5 నంబర్ సిరీస్లో మ్యారేజ్ జరిగితే అసలు ఏముంటుంది అనేది చూద్దాం. 5 నంబర్ సిరీస్ అంటే 5, 14, 23 వీటిలలో గనక మ్యారేజ్ అయితే తప్పకుండా భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వస్తుంది. అది ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా గొడవలు ఉండి కావచ్చు. ఎక్కువగా 5 నంబర్ వాళ్ళు, ఈ 5 నంబర్ అనేది నపుంసక గ్రహం, ఇది భార్యాభర్తల్ని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. 5, 14, 23 తేదీలలో పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా 7వ నంబర్ అండి. 7వ నంబర్ అంటే మనకు కేతువుకి ఫ్యామిలీ లైఫ్ అంత ఇంట్రెస్ట్ ఉండదండి. అంటే 7, 16, 25 తేదీలలో పెళ్ళిళ్ళు గనక చేసుకుంటే భార్యాభర్తల్లో ఇద్దరిట్లో ఎవరు వైవాహిక జీవితం మీద అనాసక్తి ఉంటుంది, డోంట్ ఇంట్రెస్ట్ ఫ్యామిలీ లైఫ్. భర్త ఒక మార్గంలో ఉంటారు, భార్య ఒక మార్గంలో ఉంటారు. అంటే ఇద్దరికి ఫ్యామిలీ లైఫ్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు, ఒకరికే ఉంటుంది. ఎస్. అంటే ఈ విధంగా ఆలోచిస్తే ఎఫ్ఐఆర్స్ అంటారు కదా, ఫ్యామిలీ లైఫ్లో ఎక్కువగా డిస్టర్బెన్స్ వచ్చేది 7 నంబర్ సిరీస్. 7, 17, 7, 16, 25 తేదీలలో మ్యారేజ్ అయిన వాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల్లో ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా 8, 17, 26 వెరీ 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 ఇంపార్టెంట్ అండి. పెళ్ళైన తర్వాత అనేక రకాల కేర్ ఆఫ్ అడ్రస్ కష్టాల కడలి బారిన పడుతున్నది 8, 17, 26.
వీళ్ళు ముఖ్యంగా మీరు చూడండి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబం నుంచి విడిపోవడం అన్నీ 8వ నంబర్లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి డేట్లలో పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించాలంటే ఈ డేట్లలో మ్యారేజ్లు మాత్రం వద్దు. ఎప్పుడైతే మీకు ఇటువంటి నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయిందో మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ సృష్టిలో ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. అదే మరుమాంగళ్య ధారణ. ఎవరైతే 8, 17, 26, 5, 14, 23, 7, 16, 25, 4, 13, 22, 31 తేదీలలో మ్యారేజ్ అయిందో ఇటువంటి వాళ్ళు సంవత్సరానికి 6 రకాల తేదీలు వస్తాయండి మరుమాంగళ్య ధారణకి. అది 1&1 కోడ్లో చేసుకోవడం జరుగుతుంది. అది కూడా తిరుపతిలో మాత్రమే చేసుకోవాలి. మీరు అలా చేసుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది, భార్యాభర్తలు కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది, మీ వివాహంలో ఉండే దోషం కూడా పోతుంది. కాబట్టి మరుమాంగళ్య ధారణ మీద మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. 100% మీ లైఫ్ సక్సెస్ఫుల్గా మీరు తీసుకెళ్ళవచ్చు. ఇది నిజంగా ఒక అద్భుతమైన టాపిక్ గురూజీ. అంటే మరుమాంగళ్య ధారణ నేను ఎక్కడో విన్నా కానీ దీని గురించి ఇంత ఎక్స్ప్లెయినింగ్గా. మరుమాంగళ్య ధారణ అంటే మనకు పురాణాలలో కూడా ఉందండి. మరుమాంగళ్య ధారణ కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే శివుడు పార్వతుల నుంచి వచ్చింది. గణపతి వినాయకుడు ఏం చేస్తాడంటే పార్వతీదేవి ఫ్యామిలీ లైఫ్ని కోరుకుంటూ ఉంటుంది, కానీ శివుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఒక వ్యక్తి కోపంగా ఉండి మరొక వ్యక్తి ప్రశాంతంగా ఉంటే మ్యారేజ్ లైఫ్లో వీళ్ళు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ గడిపే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తల్లిదండ్రులకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఒక మంచి ముహూర్తంలో మళ్ళీ మ్యారేజ్ చేశాడు గణపతి. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని గనక ఇప్పుడు కొనసాగించినట్లయితే కూడా ప్రతి భార్యాభర్తలు గనక మీకు నెగిటివ్ మ్యారేజ్ డేట్ అయ్యి ఉంటే మళ్ళీ మరుమాంగళ్య ధారణ ద్వారా మీరు పెళ్లి చేసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గురూజీ ఈ మొబైల్ నంబర్ విశిష్టత చెప్పండి గురూజీ. మొబైల్ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, మీరు బ్యాంకుకి వెళ్ళినా మీకు బ్యాంకులో మొబైల్ నంబరే కావాలి, ఫోన్పే గూగుల్ పేకి కావాలి. మనం బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ ఫోన్పే గూగుల్ పే ద్వారానే అవుతాయి. పాన్ కార్డ్కి, ఆధార్ కార్డ్కి, పాస్పోర్ట్కి అన్నింటికి ఫోన్ నంబరే అవసరం. మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ అయినప్పటికీ మనము లక్కీ మొబైల్ నంబర్ కనుక వాడకపోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఈ లక్కీ మొబైల్ నంబర్ సిరీస్లో మనం ఎలా వాడాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక 30 years బ్యాక్ కనుక వెళ్ళేటట్లయితే మనకు ఆధార్ కార్డ్ లేదు, పాన్ కార్డ్ లేదు, ఎక్కువగా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా వాడేవాళ్ళు కాదు. కుటుంబంలో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే చాలా అనిపించేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఫోన్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఫోన్ నంబర్ ద్వారానే మీరు లక్ని అట్రాక్ట్ చేయొచ్చు. మీ జీవితంలో మీరు లక్ని అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి నంబర్స్ వాడాలి? ఎవ్రీ మొబైల్ నంబర్ అనేది లక్కీ మొబైల్ నంబర్గా మారాలంటే 5 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. మొట్టమొదటిది పిల్లర్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లర్ నంబర్స్ అంటే ఏ వాడాలంటారు? ప్రతి మొబైల్ నంబర్లలో 1 నంబర్ కానివ్వండి, 5 నంబర్ కానివ్వండి, 6 కానివ్వండి, 9 కానివ్వండి, 4 వాడాలి. అంటే ఇవి పిల్లర్ నంబర్స్ అంటారు. మనం ఒక హౌస్ని కనుక తీసుకుంటే పిల్లర్స్ ఎలా ఉంటాయో మొబైల్ నంబర్లలో కూడా టాప్ 5 పిల్లర్ నంబర్స్ ఉంటాయి. 1, 4, 5, 6, 9. మీకు డౌట్ రావచ్చు, ఎందుకండి ఈ నంబర్స్ మాత్రమే వాడతారు? 1 నంబర్ అనేది మనకు లీడర్షిప్ క్వాలిటీస్. కాబట్టి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని సక్సెస్ఫుల్ లైఫ్గా నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళేది నంబర్ 1. అదేవిధంగా 4 నంబర్ రిప్రజెంట్ విత్ రాహు అంటే కుబేరుడు, డబ్బు. చాలామందికి డబ్బు వస్తుంది కానీ ఆగదు. కారణం ఏమిటంటే వాళ్ళ 4 నంబర్లో 4 నంబర్ అనేది ఉండదు. కాబట్టి 4 ఉంటే డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, సేవింగ్స్ కూడా ఉంచుతుంది. ఎవరైతే డబ్బు ఆగడం లేదని చెప్తున్నారో అటువంటి వాళ్ళకి మొబైల్ నంబర్లో 4 ఉండదు. అదేవిధంగా 5 నంబర్ అనేది బిజినెస్. అంటే ఎవరైతే బిజినెస్ పరంగా సక్సెస్ఫుల్కి వెళ్ళాలనుకుంటున్నారో ఇటువంటి వాళ్ళు కనుక మీ మొబైల్ నంబర్లలో 5 నంబర్ పెట్టుకొని చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 9 నంబర్ అనేది ధైర్యం.
చాలామందికి చిన్న చిన్న సమస్యలకి బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మరికొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ధైర్యం ఉండదు. మీకు ధైర్యం రావాలి అంటే మీరు వాడే మొబైల్ నంబర్లలో 9 ఉండేటట్లు చూసుకోండి. ఇంకా లాస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది 6 నంబర్ అండి. 6 అంటే మనకు ఎక్కువగా మనీకి రిలేటెడ్, అంటే 6 శుక్రుడు వీనస్ కాబట్టి మనీకి రిలేటెడ్. ఎక్కువగా మీ జీవితంలో మీకు డబ్బు కావాలన్నా, లగ్జరీ కార్ కావాలన్నా, హౌస్ కావాలన్నా, మంచి ఫ్యామిలీ కావాలన్నా అన్నీ మీకు ఇచ్చేది 6 నంబరే. కాబట్టి మీ మొబైల్ నంబర్లో 6 ఉందా లేదా చెక్ చేసుకోండి. కాబట్టి ఈ బేసిక్గా పిల్లర్ నంబర్స్ ఉండాలి. అదేవిధంగా లక్కీ మొబైల్ నంబర్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు మీ ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంట్. అందరికీ ఒకే మొబైల్ నంబర్ సరిపోదండి. మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఒకే డాక్టరు అన్నీ చూడరు. కిడ్నీ స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు, హార్ట్ స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు, ఐ స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒకరు ఉంటారు. ఇదే విధంగా మొబైల్ నంబర్లలో కూడా డిఫరెంట్ ప్రొఫెషన్కి డిఫరెంట్ మొబైల్ నంబర్స్ వాడడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారనుకోండి, మీరు వాడుతున్న మొబైల్ నంబర్ సిరీస్లలో 258 అనే నంబర్ సిరీస్ రావాలి. ఓకే గురుజీ. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సిరీస్, డాక్టర్కి ఒక సిరీస్, పొలిటికల్ లీడర్స్కి ఒక సిరీస్. పొలిటికల్ లీడర్స్ అంటే 438 సిరీస్ వాడాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళకు 258 సిరీస్ వాడాలి. ఇలా ఈ సిరీస్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకోండి. మీరు వాడుతున్న మొబైల్ నంబర్ ఎండింగ్లో 0 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ రాకుండా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. 0, 4, 7, 8 ఇవన్నీ స్ట్రగలింగ్ నంబర్స్. అదేవిధంగా నాన్ రైజింగ్ నంబర్స్ 1, 2, 3 కూడా వద్దు. ఇవి రైజింగ్ కాదు. ఎప్పుడైనా సరే మన మొబైల్ నంబర్లలో రైజింగ్ ఉండాలి. ఎప్పుడైతే రైజింగ్ ఉంటుందో 3 నంబర్స్ మాత్రమే మనకు ఎక్కువగా రైజింగ్ ఉంటాయండి, గుడ్ నంబర్స్. 5 నంబర్ కానివ్వండి, 6 కానివ్వండి, 9 ఇవన్నీ రైజింగ్ నంబర్స్. ఇవి పెట్టుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మొబైల్ నెంబర్లో లాస్ట్కి పెట్టుకోవాలండి 5, 6, 9. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా చూసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు లక్కీ మొబైల్ నంబర్ అనేది 100% మీ లైఫ్ని చేంజ్ చేయడానికి మొబైల్ నంబర్ చాలా చాలా సింపుల్ రెమెడీ. ఈ వెహికల్ నెంబర్స్ గురించి చెప్తారా గురూజీ? ఈ వెహికల్ నెంబర్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనము ఒక చాలా కాస్ట్ పెట్టి వెహికల్ తీసుకుంటాం. ఈ వెహికల్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే చాలా బాగా సఫర్ అవుతారండి వాళ్ళు. రీజన్ ఏంటంటే వెహికల్ నంబర్లో 4 డిజిట్స్ ఉంటాయి కదా, ఈ 4 డిజిట్స్ అని చాలామంది అనుకుంటారండి. ఈ 4 డిజిట్స్తో పాటు దాని ముందు ఉండే నంబర్స్, ఉదాహరణ TS09 EK సంథింగ్ ఉంటుందండి. ఓకే ఓకే, అది డిపెండ్స్. ఆ నంబర్ పవర్ కూడా మీ నేమ్ బోర్డు మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. వాటి యొక్క పవర్ కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు వెహికల్ తీసుకునేటప్పుడు టోటల్ మీ వెహికల్ నంబర్లలో 4 రాకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. 4 రాకూడదు, 7 రాకూడదు, 8 రాకూడదు. ఎందుకంటే ఇవన్నీ స్ట్రగలింగ్ నంబర్స్. మనం కొత్తగా వెహికల్ తీసుకునేటప్పుడు ఏ వెహికల్ తీసుకుంటే మనకు చాలా బాగా కలిసి వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం వెహికల్ తీసుకునేటప్పుడు ప్రతి వెహికల్ నంబర్లలో కంపల్సరీ 4 నంబర్లు ఉండాలి. 1 నంబర్ కానివ్వండి, 5 నంబర్ కానివ్వండి, 6 కానివ్వండి, 9 కానివ్వండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 నంబర్లలో ఏ 2 నంబర్లు అయినా వచ్చేటట్లు తీసుకోండి. మిగతా నెగిటివ్ నంబర్స్ చెప్పాను నేను, 4, 7, 3, 8 ఇవి ఎందుకు తీసుకోకూడదని చెప్పాను చూడండి. మీ వెహికల్ యొక్క ఎండింగ్లో అంటే 4 డిజిట్స్ చివరి లాస్ట్ లెటర్ 3 కనుక ఉందనుకోండి, 3 కనుక ఉండే మీ వెహికల్ యొక్క ముందు పార్ట్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు కూడా గమనించుకోండి, మీకు తెలిసిన వాళ్ళ వెహికల్ నంబర్లో ఎండింగ్ నంబర్ కనుక 3 ఉంటే ముందు పార్ట్లో ఎక్కువగా ర్యాషెస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అయిందంటే వెహికల్ యొక్క ఎండింగ్ పార్ట్ 4 రావడం జరుగుతుంది. మీ వెహికల్కి ముందు పార్ట్ లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్ అయిందంటే అది 7 నంబర్ ఎండింగ్లో ఉంటుంది. వెహికల్ రైట్ సైడ్ యాక్సిడెంట్ అయిందంటే 8. కాబట్టి మీ వెహికల్లో ఎండింగ్లో 0 కానీ 4 కానీ 7, 8 రాకుండా చూసుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 నంబర్లు 0, 4, 7, 8, 3 ఇవి డేంజర్ నంబర్స్. ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడానికి కారణమయ్యే నంబర్స్ కూడా ఇవే. అదేవిధంగా మీ వెహికల్ నంబర్ టోటల్ కూడినప్పుడు కొన్ని నంబర్స్ ఉంటాయండి. ఇవి చాలా వరల్డ్ వైడ్గా ఎక్కువగా యాక్సిడెంట్ అవుతున్న నంబర్స్ని గమనించినప్పుడు ఈ నంబర్సే ఉన్నాయి. 36 కానివ్వండి, 44 కానివ్వండి,
48, 49, 63, 52, 67 నెంబర్స్ చాలా చాలా డేంజర్స్. ఇవి లేకుండా చూసుకోండి, అప్పుడు వెహికల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, వెహికల్ నంబర్లలో మాకు ఎండింగ్లో 0478 ఉంది, ఏంటండి రెమెడీ అనేది? సింపుల్ రెమెడీ. మీ వెహికల్కి రేడియం షాప్లో 41 నంబర్ స్టిక్కర్ దొరుకుతుంది. 41 నంబర్ స్టిక్కర్ని తెచ్చి అతికించండి, 100% అది యాక్సిడెంట్ నుంచి మీకు కాపాడుతుంది. బండి మీద 100% అది. అంటే బండి ముందు వెనకాల గురించి బండికి ఒకే ప్లేస్లో అతికించండి, అది ముందు ప్రాంతంలో అతికించండి. ఓకే. కామన్గా మొబైల్ నెంబర్ బాగా లేకపోతే మొబైల్కి కూడా ఏమన్నా స్టిక్కర్ అతికించుకోవచ్చు. మీ మొబైల్ నంబర్లు కూడా నెగిటివ్లో ఉంటే మొబైల్ బ్యాక్ సైడ్ 46 నంబర్ అతికించుకోండి. ఎందుకంటే 46 నంబర్ అనేది మనకి రాహు శుక్రుడు కలిసినప్పటికీ మీకు మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుంది, మీకు నేమ్ ఫేమ్ రావడానికి కూడా చాలా బాగుంటుందండి. ఓకే గురూజీ, ఈ నెంబర్స్లో బిజినెస్ పరంగా షాప్స్లో కానీ ఇట్లా ఏమన్నా ఎట్లాంటి నెంబర్లు పెట్టాలి? అయితే ఇది ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి, మీ బిజినెస్లో మీరు ఉండే క్యాష్ కౌంటర్లలో కానివ్వండి, అదేవిధంగా మీ లాకర్లలో కానివ్వండి, మీరు ఎటువంటి నంబర్ని పెట్టుకుంటే న్యూమరాలజీ ద్వారా మీరు కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేయవచ్చు, మీ బిజినెస్ని ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళొచ్చు అంటే 15వ నంబర్ స్టిక్కర్ పెట్టి చూడండి, చాలా అట్రాక్షన్గా ఉంటుంది. 15 అంటే 1 + 5 6. 6 అంటే మనకు లగ్జరీ, గ్లామర్, మనీ అండ్ ఫ్యామిలీ. మీకు కావాల్సినవన్నీ లగ్జరీ కార్ కానివ్వండి, అందమైన హౌస్ కానివ్వండి, మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ 6 నంబర్ ద్వారానే రావడం జరుగుతుంది. కాబట్టి 15 స్టిక్కర్ అతికించి చూడండి, చాలా బాగుంటుంది. మీ పేరులో ఉండే అక్షరాలను తొలగించడమో కలపటం ద్వారా ఈరోజు ఉద్యోగం లేదనుకున్న వ్యక్తి ఒక మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. వివాహం కాదనుకున్న వ్యక్తి మీ కుటుంబానికి, మీ ఆలోచన విధానానికి తగ్గట్టు మంచి లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలోకి రావచ్చు. ఈరోజు ఆరోగ్యం పరంగా ఇబ్బంది అనుకున్న వ్యక్తి ఒక చిన్నపాటి కరెక్షన్స్ ద్వారా మీ లైఫ్లోకి మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాబట్టి పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు మన జీవితంలో మనకు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని రకాల పేర్లు ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. కొన్ని రకాల పేర్లు ఉన్నప్పుడు మనలో ఉత్తేజాన్ని నింపుతాయి. కొన్ని రకాల పేర్లు ఉన్నప్పుడు ప్రశాంతతను కలిగిస్తాయి. ఉదాహరణకు మీరు చూడండి, మీకు దుర్యోధన, ధృతరాష్ట్ర అనే పేర్లు విన్నప్పుడు మీకు సాధారణంగానే మీ బాడీలో నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మీరు హిట్లర్ అనే పేరు విన్నప్పుడు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రూరత్వమైన పేర్లు, అంటే పేరులో ఉండే ఒక సౌండ్ వైబ్రేషన్ మీ మనసుని ఒక నెగిటివ్ థింకింగ్ని ఇస్తుంది. కొన్ని రకాల పేర్లు ఉన్నప్పుడు మీ లోపల ఉత్తేజాన్ని కలిగిస్తాయి, విప్లవాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకి భగత్ సింగ్ కానివ్వండి, చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు, వీళ్ళంతా పేర్లు విన్నప్పుడు ఒక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మరికొన్ని పేర్లు విన్నప్పుడు మీలో ప్రశాంతతను కలిగిస్తాయి. రామ కానివ్వండి, కృష్ణ కానివ్వండి, అర్జున కానివ్వండి, ఇవన్నీ మంచి వైబ్రేషన్స్. కాబట్టి మనం పిలిచే పేర్లలో కూడా సౌండ్ వైబ్రేషన్ ప్రొనాలజీ అంటారు. మీ పేరులో సౌండ్ ఎలా ఉంది, ఆ పేరుని బట్టే మీ లైఫ్ మారుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితం నేమ్ ఫేమ్ రావాలని అనుకుంటే పేరు సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. న్యూమరాలజీలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించేది మీ పేరే. ఒక వ్యక్తి పేరు గనక సరిగా లేకపోతే 100% ఆ వ్యక్తి సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. అందుకోసమే మీరు బాలీవుడ్ని చూసుకోండి, వాళ్ళ పేర్లలో టైటిల్ నేమ్లలో చాలా మార్పులు ఉంటాయి. రీజన్ ఏంటంటే వాళ్ళు సీక్రెట్గా న్యూమరాలజీని ఫాలో అవుతూ ఉంటారు. చాలా వరకు సినిమా టైటిళ్లలో బాలీవుడ్లో కూడా వీటిని మారుస్తూ ఉంటారు. నేమ్ లెటర్స్లో చిన్న చిన్న లెటర్స్ని మారుస్తూ ఉంటారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ నేమ్ లెటర్స్ ఎలా ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, ప్రతి పేరులో 1400 డిగ్రీ వైబ్రేషన్ ఉండాలండి. మీ పేరు ఎంత వైబ్రేషన్లో ఉంది, బిలో 1000 కనుక ఉంటే ఆ పేరు సక్సెస్ కాలేరండి. టాప్ మోస్ట్ పీపుల్ బిలో 1000 అండ్ 1400 మధ్యలో ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అంటే 1000 కన్నా ఎక్కువ ఉండాలి. 1000 కంటే ఎక్కువ ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకే గురూజీ, ఇవాళ నా ఆడియన్స్కి, వచ్చే ఆడియన్స్కి ఏం సలహా ఇవ్వగలుగుతారు న్యూమరాలజీ గురించి? నేను ముఖ్యంగా న్యూమరాలజీ ద్వారా ఇచ్చే సలహా ఏంటంటే, న్యూమరాలజీ అనేది వెరీ వెరీ సింపుల్ సైన్స్ అని ఒక వ్యక్తిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏంటి,
మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి. ప్రతి ఒక్క నంబర్కి బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. నో నంబర్ ఈజ్ గుడ్, నో నంబర్ ఈజ్ బ్యాడ్. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్ ఏంటి, మీ ప్రొఫెషన్ని మీరు ఎలా సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళాలి. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే ఎవరు సక్సెస్ఫుల్ కాలేరండి. ఎవరైనా సరే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ టాలెంట్ ఆధారంగా పైకి ఎదగగలని కోరుకుంటారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత మామూలుగా ఉన్నా దాన్ని అప్లిఫ్ట్ చేయడమే న్యూమరాలజీ యొక్క గొప్పదనం. మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదని మీరు బాధపడకండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత సరిగా లేకపోయినప్పటికీ కూడాను మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ని సక్సెస్ఫుల్గా చేసి మిమ్మల్ని సక్సెస్ఫుల్ లైఫ్కి తీసుకువెళ్ళవచ్చు. మీరు ఎన్నో రోజులుగా పడుతున్న అనేక రకాల సమస్యల్ని న్యూమరాలజీ ద్వారా మీ లోషో గ్రీడ్లో ఉండే నంబర్స్కి చిన్న చిన్న రెమెడీస్ చేయడం ద్వారా 100% దాన్ని అప్లిఫ్ట్ చేయవచ్చు. మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళవచ్చు. ఒక న్యూమరాలజీ ద్వారా మీరు ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ మీరు సక్సెస్ఫుల్గా దూసుకువెళ్తారండి. ఒక పవర్ఫుల్ వైబ్రేషన్ కలిగిన ఒక పవర్ఫుల్ పేరు ఒక వ్యక్తి జీవితంలో 100% సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రొఫెషన్స్లో దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఇది చాలా వరకు ఎంతోమంది జీవితాల్లో వెలుగునిచ్చింది. కాబట్టి మీ జీవితంలో కూడా న్యూమరాలజీ ఒక మంచి గుడ్ లైఫ్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.